తెలుగు నాట్యం చాలా పురాతనమైనది. అది మన సంస్కృతిలో ఒక భాగం. నాట్యం ద్వారా మన చరిత్రను తెలుసుకుంటాం, మన కథలు, నమ్మకాల గురించి నేర్చుకుంటాం. నాట్యం అనేది సంబరాలు చేసుకునే ఒక మార్గం. పండుగలు, శుభ సందర్భాలలో ఆనందం చేస్తాం. అది ప్రజలను కలుపుతుంది. పిల్లలందరికీ నాట్యం అంటే చాలా ఇష్టం. వారు కోలాటం, పేరిణి వంటి నాట్యాలు నేర్చుకుంటారు. కోలాటం అంటే కర్రలతో చేసే నాట్యం. అందులో చాలా ఉత్సాహం ఉంటుంది. పేరిణి అనేది వీరనాట్యం. అది బలమైనది, శక్తివంతమైనది. పిల్లలు కూచిపూడి వంటి శాస్త్రీయ నృత్యాలు కూడా నేర్చుకుంటారు. కూచిపూడి అనేది చాలా అందమైనది, కాలు చెబుతుంది. నాట్యం చేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. వారు నాట్యం చేసేటప్పుడు నవ్వుతో ఆడుకుంటూ ఉంటారు. నాట్యం మంచి వ్యాయామం కూడా. పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండడానికి సహాయపడుతుంది. నాట్యం పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి సహాయపడుతుంది. సంగీతం గురించి నేర్పుతుంది. మన నాట్య సంప్రదాయాలను కాపాడుకోవాలి. వారిని మన పిల్లలకు నేర్పించాలి. పిల్లలు నాట్యం చేసినప్పుడు వారు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్తారు. పిల్లలను నాట్యం చేయడానికి ప్రోత్సహిద్దాం. తెలుగు నాట్యం యొక్క ఆనందాన్ని వారు అనుభవించనివ్వండి.